శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా శుక్లపక్షం తదనంతరం వచ్చిన ఈ కృష్ణపక్షంలో విశేషమైన ఒకరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇలా కృష్ణుడి వారి జన్మాష్టమి ఉండడం వల్ల కృష్ణుడి వారి గురించి జగద్గురువులు అని ఎవరినైనా పిలవాలి అంటే అది కృష్ణుడికి మాత్రమే చెల్లు. ఇప్పటికీ మహాయుగం పూర్తయ్యేంత వరకు శ్రీకృష్ణుల వారే జగద్గురువులు. యుగ ప్రమాణంగా కలియుగంలోకి వస్తే ఆదిశంకరాచార్యులు వారిని జగద్గురువులని మనం సంబోధించాలి. తదనంతర వచ్చిన ఆదిశంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన వారిని జగద్గురువులని సంబోధించాలి. కానీ ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఎవరు జగద్గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మయే. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి కొన్ని విషయాల్లో ఒక స్తోత్రం ద్వారా కొంత తెలుసుకుందాము. ఆదిశంకరాచార్య విరచిత శ్రీకృష్ణాష్టకం గురించి ఇవాళ చెప్పుకుందాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారణోపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పల్లపద్మపత్రాక్షం నీలజీముతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసిగంధం చ కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంగం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది ఆదిశంకరాచార్య విరచిత శ్రీకృష్ణాష్టక స్తోత్రం. ఇది 8 శ్లోకాల స్తోత్రము. దీంట్లో మొదటి స్తోత్రం అయిన దాన్ని మొదటి శ్లోకాన్ని గురించి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. వసుదేవునికి కుమారుడైన కంసుడిని చాణురుడిని చంపినవాడైన దేవకి యొక్క గొప్ప ఆనంద రూపమైన, అంటే దేవకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి కారణం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిరునవ్వు. అటువంటి శ్రీకృష్ణుల వారికి, జగద్గురువులైన వారికి నేను నమస్కరిస్తున్నాను అంటూనే అతసీ పుష్పసంకాశం హారణూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం అంటే అవిసె పువ్వు అని మనం తెలుగులో అంటాం. కొంచెం నీలవర్ణంలో ఉంటుంది, మేఘంతో కలిసిన నీలవర్ణంలో ఉంటుంది. అటువంటి వర్ణ రూపంలో ఉన్న మాల ఎటువంటి రూపంలో ఉంటుందో అటువంటి పూర్తి రూపంలో ఉన్న హారణూపుర శోభితం రత్నాలతో మెరిసిపోతున్న అలంకరింపబడ్డ రత్న కంకణకేయూరం కంకణాలు అవన్నీ వేసుకొని జల్లు జల్లుమని శబ్దం వస్తూ ఉందిట. అటువంటి బాలకృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం, అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం అంటే గిరిజాల జుట్టు అంటాం కదా, ఉంగరాల జుట్టు అని అంటాం కదా. అలా చిన్న కృష్ణవాడు బాలకృష్ణుడు ఉంగరాల జుట్టుతో కూడుకున్నవాడై అందమైన పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా నవ్వుతాడో, శరత్ పౌర్ణమి నాడు చంద్రుడిని ఎక్కడైనా హిమాలయాల లాంటి మేఘాలు లేని స్థానంలో ఉండి ఆ రోజు అడవిలో ఉండి పౌర్ణమిని చూస్తే ఆ వెన్నెల సౌందర్యం వర్ణనాతీతం. అటువంటి రూపం ముఖము కలిగిన విశ్వగురువైన విలసత్ కుండలధరం, ఆ చంద్రుడి బింబం లాంటి ముఖం ఉంది. ముఖంతో పాటు కుండలాలు కూడా అంత మెరుస్తూ ఉన్నాయట శ్రీకృష్ణుల వారివి.
అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను. మందార గంధ సంయుక్తం. మందార గంధము అంటే మందారు పువ్వుల యొక్క సువాసన వెదజల్లుతోందట. ఎందుకు అంటే శ్రీకృష్ణుల వారికి అమ్మవారు దేవకీదేవి ఎప్పుడు వెన్నతో నలుగు పెట్టి స్నానం చేస్తూ తలకి జుట్టు బాగా ఉండాలని మందార పువ్వును అరగతీసి దాన్ని రాసి తలంటు పోసేదిట. అందుకని ఎప్పుడు ఆ మందార పువ్వు వాసన ఆయన వెంట ఉంటూనే ఉండేదిట. అటువంటి చారుహాసం, చిరునవ్వు, చిరుమందహాసంతో కూడిన 4 చేతులు కలిగిన వాడిగా దర్శనం దేవకీదేవి గారికి ఒక్కసారి శ్రీకృష్ణుల వారు ఇస్తారు. మన్ను తిన్నావని అమ్మ అడగక నేను మన్ను తినలేదని నోరు తెరిచి చూపించినప్పుడు మొత్తం ముల్లోకాలతో సహా శ్రీకృష్ణుడి వారు విష్ణుమూర్తి విశ్వరూపాన్ని దర్శనమిప్పిస్తారు. ఆ చతుర్భుజ రూపమైన బాలచంద్రుడైన బరిహి పించావచూడాంగం తలయందు నెమలి ఈకని సుందరంగా అమర్చి ఉంచుకున్న విశ్వగురువైన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను. ఉత్పల్లా పద్మపత్రాక్షం నీలజీమఠ సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. వికసించిన కమలములు ఎలా ఉంటాయో, ఆ రేఖలు ఎలా ఉంటాయో అలా ఆయన కళ్ళు ఉన్నాయట. మీరు చాలామంది పిల్లవాళ్ళని చూస్తే పొద్దున్నే లేచినప్పుడు వాడికి ఎటువంటి ఆకలి బాధ లేకపోతే ముద్దుగా ఉండే పిల్లవాడు నవ్వుతాడు. నవ్వినప్పుడు కళ్ళు చాలా పెద్దవి చేసి నవ్వుతాడు అనమాట. అలా నవ్వినప్పుడు కళ్ళు ఎంత పద్మపత్రంగా వెలిగిపోతూ ఉంటాయో అలాంటివాడు. మనం చాలామందికి తెలియదు, మన ఆనందం అంటే నవ్వడము అంటే నోటితో మాత్రమే నవ్వుతామని అనుకుంటాం. కానీ పంచేంద్రియాలకి ఆనందం అనేది ఉంది. అది ఒక్కొక్క రూపంలో నవ్వుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆకలి మీద ఉన్నప్పుడు వంట గది నుంచి వచ్చే సువాసన ముక్కులోకి వెళ్ళినప్పుడు ముక్కు తానంతట అదే కొంచెం పెద్దదవుతుంది. అలాగే ఏదైనా మంచిది ఇష్టమైన దాన్ని వస్తువునో రూపాన్నో చూస్తే కళ్ళు దానంతటదే ఒక్కసారి పెద్దవి అవుతాయి చిరునవ్వుతో పాటు. అలాగే ముఖమునందు చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అలాగే చాలా ఇష్టమైన సంగీతము, శబ్దము, గురువాక్యము, ప్రీతికరవారిని పిలవడము, మనకి ప్రియమైన వారు మనల్ని పిలవడమో జరిగినప్పుడు చెవులు ఒక్కసారిగా వినసొంపుగా ఉండి ఒక ఆనందాన్ని ఇస్తాయన్నమాట. అలాగే చిన్న పిల్లవాడు తన కొడుకు అనే ప్రధానంగా తన కొడుకో కూతురో నవ్వుతూ వచ్చి దగ్గరికి తీసుకున్నప్పుడు, ఆ చేతిలో తీసుకున్నప్పుడు ఉన్న ఆనందము మొట్టమొదటి చాలామందికి ఉంటుంది. పుత్ర సంతానమో పుత్రికా సంతానం మొదటి సంతానం వచ్చినప్పుడు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం, స్పర్శానందం అంటారు. మిగతా రకరకాల స్పర్శానందాలు ఉన్నా ఈ యొక్క ఆనందాన్ని జీవితాంతం మర్చిపోలేదు ఆ తల్లి అయినా తండ్రి అయినా. అటువంటి ఆనందాన్ని, అలా మందహాసానికి రకరకాల రూపాలు ఉంటాయి. అలా కళ్ళతో నవ్వుతూ ఉంటాడట ఎప్పుడు. అటువంటి ఈశ్వరుడైన నీలజీవట సన్నిభం, గొప్ప నీలిమేఘం వంత విశాలవంతమైన వాడు మరియు యాదవులలోకెల్లా గొప్పవాడు. యాదవానాం శిరోరత్నం, పెరిగింది యాదవుల కుటుంబంలోనే కదా. యాదవులందరికీ ప్రముఖుడు ముఖ్యుడు అని ఎవరినైనా అంటే ఇప్పటికీ కూడా మనం గోపాలబాలుడనే పిలుస్తాం. అందుకని యాదవానాం శిరోరత్నం అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు వయసు అయిపోయింది, శ్రీకృష్ణుల వారు కొంచెం యుక్త వయసుకు వచ్చారు. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధంచ కృష్ణం వందే జగద్గురు. ప్రకాశవంతమైన పట్టు వస్త్రములు మెరిసిపోతున్న రుక్మిణి ప్రియరాలతో కూడిన తులసి యొక్క పవిత్ర సువాసనను కలిగిన, చిన్నప్పుడు మందార పుష్పములతో తలంటు పోయడం ఇవన్నీ జరిగాయి. పెద్ద అయిన తర్వాత నిత్య ఆరాధన ఎప్పుడూ ఉంటుంది కదా. దాంట్లో కృష్ణుల వారికి ప్రియమైన హారం ఏదైతే ఉందంటే అది తులసి హారం. ఎప్పుడు మెడలో వేసుకుని ఉంటారనమాట. అమ్మవారు రుక్మిణీదేవి నిత్యం ఆయనకి పూజ చేసి తులసి మాల వేస్తూ ఉండేది, పాదపూజ చేసి. అటువంటి తులసి మాలతో ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉన్న విశ్వగురువైన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను. ఇంకా దాన్ని దాటి కొంచెం గోపికానాం కుచాద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు.
కుంకుమ పువ్వుతో చేయబడిన కుంకుమ పువ్వుతో వాడబడిన చందనం వాడబడిన వక్షస్థలము కలవాడైన కుంకుమ అంకిత వక్షస్థలము కలవాడైన శ్రీనికేతుడు అంటే ఎప్పుడూ కోరిన కోరికల్ని తీర్చేవాడు అని అర్థం. కోరిన కోరికల్ని తీర్చేవాడు అని అర్థం. అలాంటి శ్రీకృష్ణుల వారికి నమస్కరిస్తున్నాను అని అంటాం. దీంట్లో ఒక చిన్న మాట, సుప్రభాతంలో కూడా కమలాకు చచూచు కకుంకుమతో నియతారు నితాతన నీలతను అని ఒక శ్లోకం వస్తుంది. ఇక్కడ కూడా అదే గోపినానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం అని. అంటే ప్రియురాలైన గోపికా రూపమైన రుక్మిణీదేవి మరియు ఇతర అష్టభార్యలు ఎవరైతే ఉన్నారో వారు స్నానానంతరము కుంకుమ పువ్వుతో కర్పూరంతో కూడిన చందనాన్ని హృదయానికి వాళ్ళు అద్దుకుంటే ఆ అద్దుకున్న చందనంతో పాటు వచ్చి శ్రీకృష్ణుల వారిని ఆలింగం చేసుకుంటే ఆ అమ్మవారి యొక్క గోపికల యొక్క హృదయంలో ఉన్న చందనము శ్రీకృష్ణుల వారి హృదయానికి అంటుకుని వక్షస్థలం పైన చందనం అంతా అంటుకుని ఉందిట. అంత గోపికా నాట్యం అంటారు దాన్ని. దాని గురించి విపులంగా మరొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అది గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం. వారు ధరించిన ఆ సుగంధమైన చందనం శ్రీకృష్ణుల వారికి అంటి ఉందిట. అలా రూపంతో కలుస్తున్న శ్రీనికేతం మహేశ్వాసం, దాని నుంచి ఆ కర్పూరాది జాజికాయ జావిత్రి కర్పూరాది శుభ వాసన ఏదైతే ఉందో అది నూపురం వరకు వెళ్తోందిట. అంత సువాసనలతో కూడిన జగద్గురువు అయిన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని అంటారు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శ్రీకృష్ణం వందే జగద్గురు. దీన్నే ఇంకొక చోట శంఖచక్ర గదాహస్తం శ్రీకృష్ణం జగద్గురుం అని అంటారు. కానీ ఏంటంటే శ్రీవత్సాంకం, ఎవరి ఛాతి పైన వక్షస్థలంలో మహాలక్ష్మి నిత్యము ఉంటుందో అటువంటి వనమాల విరాజితం. వనమాల అనగా స్వాముల వారికి ఉన్న అలంకారాలలో ఒక మాల ఇది. తులసి దాంతోపాటు కలిసిన కొన్ని రకములైన పత్ర పుష్పాలతో తయారు చేయబడిన ఒక మాల అని చెప్పుకోవచ్చు. రత్నమాల కూడా చెప్పచ్చు. వనమాలి గదీశారంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వనమాలి అంటే ఆ వనమాలి ఆ మాలను ధరించి గద, శారంగము, చక్రము, గది, శారంగి, చక్రీ చ నందకి, చక్రము, నందకము, ఇవి 5 ఆయుధాలతో కలిసి శ్రీమాన్ నారాయణో విష్ణు, ఎటువంటి నారాయణుడైతే విశ్వరూపాన్ని దర్శనమిస్తాడో ఆ నారాయణుడికి నేను నమస్కరిస్తున్నానని విష్ణు సహస్రనామ శ్లోకంలో వస్తుంది. అలాగే ఇది 8వ శ్లోకం కావడం వల్ల అదే విశ్వరూప దర్శనాన్ని ఇవ్వడం కోసమే శంకరాచార్యులు వారు చెప్పిన శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగద్గురువు అయిన శ్రీకృష్ణుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూనే ఈ కృష్ణాష్టకం ఎవరైతే ప్రాతరుత్థాయ పఠేత్, పొద్దున్నే లేచిన వెంటనే వింటారో చదువుతారో వారికి జన్మజన్మాంతరమైన పాపములన్నీ తొలగి శ్రీకృష్ణుల యొక్క అనుగ్రహం చేత సద్గతులు పొందుతారు, సద్విచారాన్ని పొందుతారు. ఎందుకంటే జగద్గురువు కదా, జగద్గురువు యొక్క మార్గదర్శనంలో సద్విచారాన్ని పొందుతారు అని చెప్తున్నారన్నమాట. శ్రీ శివాయ గురవే నమః. కృష్ణం వందే జగద్గురుం.